బలిపీఠమే బలిపీఠమే కలంకము కడిగిన కన్నీరు తుడచిన కల్వారి బలిపీఠమే. ఈరోజు ఆ బలిపీఠం మనందరం సరి చేసుకుంటూ యేసయ్య ఎక్కిన బలిపీఠం ద్వారా మనం విడుదల పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. బలిపీఠమే 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 కలంకము కడిగిన కన్నీరు తుడచిన కల్వారి బలిపీఠమే. కలంకము కడిగిన కన్నీరు తుడచిన కల్వారి బలిపీఠమే. 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయము 15వ వచనం. యెహోవా మందిరము నుంచి అన్యులు దేవతలను విగ్రహమును తీసివేసి యెరూషలేమందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తోసి పట్టణమును బయటికి వాటిని లాగివేయించిన. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీదనే సమాధాన బలులు కృతజ్ఞత అర్పణలను అర్పించుచు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించుడని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. బైబిల్ గ్రంథంలో మనీషే అనే ఒక రాజును మనం చూస్తూ ఉంటుంటాం. ఈయన తాను చేసిన పాపమును ఒప్పుకున్న తర్వాత ఆయన చేసిన కార్యం ఏంటంటే, ఆయన ఏ విగ్రహాలైతే యెహోవా మందిరంలో పెట్టించాడో, ఏదైతే అన్యాయంగా మందిరంలోకి తీసుకొని వచ్చాడో ఆ విగ్రహాలన్నిటినీ మందిరంలో నుంచి బయటికి తీసేశాడు. ఏమండి, మనము శుద్ధిపరచబడిన తర్వాత మనం చేయాల్సింది శుద్ధీకరణ జరగాలి. ఏ వస్తువులతో అపవిత్రమైందో ఆ వస్తువులు ఆ బలిపీఠంలో నుంచి బయటికి తీసేయాలి. అక్కడ మనిషి చేస్తున్న కార్యము అన్యుల దేవతల విగ్రహమును ఎక్కడి నుంచి తీసివేశాడు? యెహోవా మందిరం నుంచి తీసివేసేశాడు. ఎప్పుడు జరిగింది ఈ విషయము? ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆ పశ్చాత్తాపడిన తర్వాత యెహోవా మందిరం నుంచి అన్ని దేవతల విగ్రహాలు తీసేశాడు. మనం కూడా ఒకటి నేర్చుకోవాలంటే, పడిపోయిన బలిపీఠాలు బాగు చేయాలి అనే మనస్సు రావాలి. మనలో చాలామంది పశ్చాత్తాపడిన తర్వాత దాన్ని వదిలేస్తూ ఉంటాం. బాగు చేసే ఒక ఆత్మీయత మనకు అలవాటు పడాలి. ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే, పడిపోయిన బలిపీఠాలన్నిటినీ బాగు చేసి ఎక్కడైతే ఆరాధన జరగట్లేదో, ఎక్కడైతే బలి అవ్వట్లేదో అక్కడ మరలా బలిపీఠము కట్టబడినట్లుగా బాగు చేశాడు. ఈరోజు మనం కూడా ఒక తీర్మానం తీసుకుందాం. గడిచిన కాలంలో ఈ మందిరంలోనికి ఏదైతే అన్యులకి సంబంధించిన ఆచారం లోపలికి వచ్చిందో, ఏ విగ్రహారాధన అయితే లోపలికి వచ్చిందో దాన్ని తీసేయాలి అనే మనస్సు రావాలి. పడిపోయిన ఈ బలిపీఠాన్ని బాగు చేయండి. సంవత్సరం అంతా ఈ బలిపీఠం మీద దేవుని మహిమ రావాలి. ఏమండి, మనం బైబిల్ గ్రంథంలో నెహెమీయాని చూస్తే ఆయన కూడా దేవుని బలిపీఠములన్నీ పడిపోయి ఉన్నాయి, ఆయన పట్టణము కోల్చబడి ఉన్నది అన్నప్పుడు మనసులో బాధ తెచ్చుకొని ఉపవాసానికి పూనుకున్నాడు. ఎవరితో మాట్లాడలే, ఉపవాసం తీసుకొని ఆ హృదయంలో భారాన్ని తెచ్చుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని ఎక్కడైతే పడిపోయిన బలిపీఠాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠాలన్నీ బాగు చేసి ఆ బలిపీఠం మీదకి దేవుని మహిమ వచ్చినట్లుగా తన వంతు కృషి చేశాడు. ఈరోజు మనం కూడా చేయాల్సింది, పడిపోయిన బలిపీఠం మరలా కట్టబడాలి.
దేనికోసమో తెలుసా? అక్కడ ఆరాధన జరగాలి, కృతజ్ఞత బలి అర్పణ జరగాలి అక్కడ. ఈరోజు ఒకవేళ నీ పడిపోయిన బలిపీఠంగా నువ్వు కానీ నీ కుటుంబం ఉంటే ఈరోజు పనికి పూనుకోండి. అంటే ఉపవాసంలోకి రండి, మౌనంలో ప్రార్థించండి. ప్రభా, ఈ బలిపీఠం పడిపోయింది ప్రభా, అన్నిలు విగ్రహాలు లోపలికి వచ్చేసాయి. ఏమంటే కొంతమంది అన్నిల్ని వివాహం చేసుకుంటారు, వాళ్ళ ఆచారాలు ఏది ఫాలో అవుతున్నారో మీరు ఫాలో అవుతున్నారు. పడిపోయిన బలిపీఠం చూసి నెహెమ్యా గుండె తరుక్కుపోయిందండి. మనసులో దుఃఖము, వేదన కనిపిస్తుంది బయటికి. ఈరోజు నేను అంటాను, మన బలిపీఠాలు చాలామంది పడిపోయి ఉన్నా, మాటలు, క్రియలు, తలంపులు, ఆలోచనలు పడిపోయి ఉన్నా. ఎందుకనో ఆ బాధ లేదు, అలవాటైపోయి. ఈరోజు అలవాటయ్యే జీవితం కాకుండా పడిపోయిన నీ బలిపీఠం మరలా కట్టబడి అక్కడ దేవునికి ఆరాధన జరుగును కాక. అలాంటి ఒక కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. బలిపీఠమే 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 కళకము కడిగిన కన్నీళ్ళు తుడచిన కల్వారి బలిపీఠమే. నీ కళంకమును కడిగి నీ కన్నీళ్లు తుడిచేది ఆ బలిపీఠం. ఒకటి గుర్తుపట్టుకోండి, కోల్పోయిన మహిమ మరలా మన బలిపీఠం మీదకి రావాలి. పడిపోయిన మన బలిపీఠాలు కట్టబడాలి. పడిపోయిన నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య బలిపీఠం కట్టబడి ఆ బలిపీఠం మీద మరలా ఆరాధన జరగాలి అంటే ఒక నిప్పు, అగ్ని ఆ బలిపీఠం మీదకి రావాలి. ప్రభా, అలాంటి అగ్ని నిప్పును వింటున్న ప్రతి బిడ్డ హృదయంలోనికి వచ్చి పడిపోయిన బలిపీఠాలు బాగు చేసే శక్తి, బలం ఇవ్వమని యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.